ఏమిటనేది? కాకి కాల్చి పారేశాను. ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాహలకూడదుగా మరి. వాళ్ళకి మనకి అంత విరోధమని పాపం ఈ కాకి ఏం తెలుసు నాన్న? తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే కదమ్మా, ఊరుకుంటదా? కాలుతుంది మరి. మన ఇంటి మీద కాకి వాళ్ళ ఇంటి మీద వాలిందని కాల్చేశాడు రుద్రయ్య. తుపాకి వాడికే కాదు, నాకు కూడా ఉంది. తొందరపడకు బాబు, వాడు అసలే మంచి మనిషి కాడు. సత్యంబాబు చాలా మంచాడు. మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. చాలండి, ఏమిటా మాటలు? ఏదో కుర్రతనం, ఇంట్లో చెప్పే పెద్దవాళ్ళక అతను తొందరపడ్డాడు అనుకోండి. కుర్రతనం గనకే వాత కొంచెం లోతుగా పడాలి. మానయ్య కొంగుద్దా మరి, మొక్కగా ఉన్నప్పుడే వంచాలి. సరే సర్లేండి. నువ్వు నోరు ముయ్యవే. ఈ ఏళ ఆడంతో నాంతో తేలిపోవాలి. అవునరా, ఆయనంతో మనంతో ఈ దెబ్బతో తెలాల్సిందే. అవును అంతే. చెప్పు చెప్పే ముందురా అంతే. రే రుద్రయ్య గారి పెంపుడు కోడి. చేసేమంటాయండి. అహాహ భోజనంబు వింతైన వంటకంబు కయ్యాల వారి కోడి అయ్యింది భలే రోజు. నారిగా రా. పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటావబ్బా? అవును రోయ్, మన మినిస్టర్ గారు పంపించి ఉంటాడు. మొన్న ఆ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు డిన్నర్ కి పిలిచాడు. ఆ మాటల్లో ఊరికే అన్నాను మా కోడికి జీడిపప్పు ఇస్తాం అని. అంతే, మోరు నుంచి బెస్ట్ క్వాలిటీ తెప్పించి పంపిస్తాను అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. అంటే వింటాడా? మనం అంటే అంతేది. పాపం స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తాడు రా. ఏమిట్రా ఇది? బొచ్చు బాబు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చులాగే ఉందేమిట్రా? ఏమిట్లేనా ఇది? కనపడ్డంలా బొచ్చు, కోడి బొచ్చు. మన కోడి బొచ్చే. కోడినాడు కూరండుకు తినేసి బొచ్చు మనకు పార్సిల్ చేసి పంపాడు, రిజిస్టర్ పార్సిల్. ఎవరండి? ఇంకెవడో ఆ సత్తిగాడే. పొగరెక్కిపోయి కళ్ళు పొరలగమ్మిని. అవును, నువ్వు కాకిని కాలిస్తే అతను కోడిని చంపాడు. కాకి గాలిలో ఎగిరేది ఈడు అబ్బగాడు సొమ్మ. ఈ కోడి నాది. జీడిపప్పు బాదం పిస్తా పెట్టి నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నాను. ఎందుకు లేని ఊరుకుంటుంటే ఈ కుర్నాయాలకు అలుసైపోయాను. యువజన సంఘం ఒకటి పెట్టి అచ్చోసినాంబోతుల్లాగా ఈదుల్లో పడి దోసుకు తింటున్నారు. వాళ్ళేం దోసుకు తింటలేదు, ఊరిని బాగు చేస్తున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్ గా ఉన్ననాళ్ళు నువ్వేం చేశావు? సత్యంబాబు ప్రెసిడెంట్ అయ్యాక ఈ 4-5 ఏళ్లలో హై స్కూల్ కట్టించాడు, లైబ్రరీ పెట్టించాడు, ఊరికి కరెంటు తెప్పించాడు, హరిజనులకు ఇళ్లు కట్టించాడు. అదాడి తాతగారి ముల్లె. గవర్నమెంట్ డబ్బు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఆ పనే నువ్వు చేయించలేకపోయావే? నేను చేయవలసిందేదో మా పెద్దోళ్ళు ఎప్పుడో చేసేశారు. మా తాత గుడి కట్టించాడు, మా నాయన ధర్మసత్రం కట్టించాడు. దాన ధర్మాలు ఆళ్ళు చేసి నేను చేస్తే ఇల్లు ఒళ్ళు గొల్లై నువ్వు నేను చెప్పచేత పట్టుకు పోవాలా? త్యాగాలకు కూడా ఒక లిమిట్ ఉండొద్దేంటి? ఏమిటి మీరు చేసిన త్యాగం? ఉన్న ఆస్తి ఆదాయం చాలకనా? ఎందుకు మీకు ఆ దొంగసారా వ్యాపారం? పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. అందుకని ధర్మసత్రం మామయ్య గారు కట్టిస్తే దాన్ని మీరు గౌరవం చేసి అద్దెలకు ఇస్తున్నారు. ఇదేగా మీరు చేసిన త్యాగం. ఏంటున్నావంట్రా? ఇది వరుస. హోమ్ డిపార్ట్మెంట్ లోనే మనకు అపోజిషన్. పతివ్రతలు. మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు ఆళ్ళపేళ్లాలు కూడా ఇంతే. పాద పూజలు మొగుడికి, ప్రసాదాలు ఎగస్ పార్టీ వాళ్ళకి. పతివ్రతలు. అయ్యగారు శివాలయం దగ్గర మన సరిహద్దు కూడా పాల్గొడుతున్నారండి. ఎవరు? స్పెషల్ చట్టండి. ఇంకా చూస్తావేరా మన జనాన్ని తీసుకెళ్లి వాడిని తావదన్నెత్తగా. చూడండి నాయన, ఒక్కొక్కరిని అమ్మోరికి బలిస్తాను. సరిహద్దు ఇదేనా? ఇదే కరెక్టేగా. దేవుడు సొమ్మడి బాబు సొమ్మలా కలుపుకున్నాడు. వాడి కణించి బొద్దలు కొట్టండి రా. కొట్టండి.
ఏంటి ఏంటి హింసాకాండ? సమస్యల్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి, అది మన ఫిలాసఫీ. అది నీ పిల్లసాపియా, అందుకేనయ్యా అలా రౌడీలను పంపించావు. మరి మీరు చేసే పనేంటి? ఇది తటసమ్మతం. ఇదిగో నీ సరిహద్దు దాటి 2 గజాలు దేవుడు స్థలం ఆక్రమించి గోడ కట్టావు. ఆ గోడ తీసేయమని నీకు 2 సార్లు నోటీసులు ఇచ్చావు. సరే, నేను పైకి అప్పీల్ చేశానుగా. ఏమో నీ అప్పీలు మాకేం తెలీదు. ఇదిగో ఆ గోడ తీసేయమని పంచాయతీకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చింది సరే, మరి పెద్దవాణ్ణి నాకు మాట చెప్పక్కర్లే. ఏమిటి చెప్పేది గోంగూర? సరే, ఈ కోర్టులో పోయిందే అనుకో, ఇంక పైన కోర్టులే లేవా? పోరా, మిడుకోరా, పోయి గోడ బదులు పెట్టండి రా. ఇదిగో అబ్బాయి, మీరు మరీ ఓవర్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నారు, దెబ్బతింటారు. నీ చేతనం చేసుకో, పోరా. అంతేనా? ఏ బెదిరిస్తున్నావా? ఎదిరింప? ఆ, తక్షణం హైదరాబాద్ వెళ్తున్నాను, వెంటనే పోలీసు వారెంట్ వస్తుంది, బొక్కలోకి వెళ్ళాక తెలుస్తుంది. రేయ్, చేతులు గాజులు తొడిగి పోరా. అలాగా? మరి భయపడు. శాంతి! శాంతి! బాబు రావుడు కాల్చుదే ఉంటే ఇవాళ నీ బిడ్డ నీకు దక్కేది కాదు. అమ్మా, ఈవేళప్పుడు వంటింట్లోకి నువ్వెందుకు వెళ్ళావమ్మా? వంట సుప్పమ్మ ఏమైంది? లేదు, ఇంటికి వెళ్ళింది. కాఫీ కాచుకుందామని స్టవ్ ముట్టించాను, గ్యాస్ లీక్ అయి మండిపోయింది. అమ్మా. బాబు, సావిత్రికి ఎలా ఉందత్త? మరేం ప్రమాదం లేదుగా? లేదు బాబు, సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డను కాపాడు. లేకపోతే ఎన్ని జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేం బాబు. అవి మాట్లాడతా, వెళ్ళొస్తాను. సావిత్రి, వస్తాను. మొత్తానికి మన సత్తిగాడు స్టంట్ హీరో కూడా అయ్యాడయ్యా. సమయానికి ఆ అబ్బాయి కనుక రాకపోతే రాకెక్కడికి పోతాడే, వాడు ఆ పక్కనేగా ఉండేది. అంటే ఓసి ఎర్రి మొగమా, అమ్మాయి వంటింట్లోకి వెళ్ళడం చూసి ఆడే గదే నిప్పెట్టింది. చాలా ఊరుకోండి, ఎవరైనా వింటే నవ్వుతారు. నీలాంటి ఎర్రి మొగాలు నవ్వుతారు, మరి నాకేం కర్మ. నా దగ్గర ఈ సినిమా స్టంట్లు మనం సినిమాల్లో చూస్తున్నాం కదయ్యా. హీరోయిన్ ఒంటరిగా పోతుంటది, హీరోగా 4 రౌడీలను పంపుతాడు, వీళ్ళెళ్ళి దాన్ని పట్టుకుంటారు, అది లబో దిబోమ అంటది. ఆ పక్కనే ఉంటాడుగా మన హీరో, వీళ్ళెళ్ళి అమాంతం వాళ్ళ మధ్యన దూకుతాడు, ఓ ఫైటు. ఈ రౌడీ గారు దెబ్బలు తిని పారిపోతారు, ఆ హీరో గారు పెద్ద పోజెట్టు నిలబడతాడు, ఆ హీరోయిన్ డెలమోగం వేసుకుని ఈ ఎర్రి చూపులు చూస్తూ నిలబడిపోతాయి. అంతే, లవ్ డూయెట్. ఎవరికి తెలియదు ఈ సినిమా టెక్నిక్. ఈ కుర్రకారుతో యాగలేకుండా ఉన్నాం. గొడ్లకని మా దుడ్లో పాక వేయిస్తే గోడ బజార్లో ఉందని మొత్తం పడగొట్టించు. సర్లే, ఏదో సామెత చెప్పినట్టుంది. రోలు వెళ్ళి మధ్యలతో మొరట్టుకుందంట.